ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా కొన్ని మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. కొన్ని ప్రొడక్ట్స్ రీస్టాక్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ఆల్రెడీ అయిపోయినవి, నాకు బాగా నచ్చినవి మళ్ళీ నేను పర్చేస్ చేశాను. ఈసారి నేను తీసుకున్న వాటిల్లో ఒక 2 ప్రొడక్ట్స్ తప్ప మిగతావన్నీ నేను రీపర్చేస్ చేశానండి. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఈ స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ హాల్ మీతో షేర్ చేయబోతున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే 20 జూలై నుంచి 21 జూలై వరకు ప్రైమ్ డే సేల్ జరుగుతుంది. సో ప్రైమ్ మెంబర్స్కి అయితే ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటుంది. మనకి ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ మీదే కాదండి, ఫ్యాషన్, బ్యూటీ, అలాగే అన్నిటి మీద, యాక్సెసరీస్ మీద కానీ లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఏం తీసుకోవాలన్నా లేదా ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో పెట్టుకున్నా, మీరు నా అలానే రీస్టాక్ చేసుకోవాలనుకుంటున్నా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో నేనేం తీసుకున్నాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మామాఅర్త్ సోప్స్ అండి. ఈ సోప్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ సోప్స్ లాంచ్ చేసిన దగ్గర నుంచి నేను ఈ సోప్సే యూజ్ చేస్తున్నాను. మళ్ళీ నేను తెప్పించుకున్నాను. మామాఅర్త్ నుంచి ఉప్టన్ తెప్పించుకున్నానండి. ఎందుకనంటే సమ్మర్ అయిపోయింది కదా, సమ్మర్ అయిపోయిన తర్వాత ట్యాన్ ఎక్కువ వచ్చేసింది నాకు. ఈ ఉప్టన్ అనేది ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ విటమిన్ సి సోప్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయండి. విటమిన్ సి సోప్స్ అయితే నన్ను అడిగితే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. ఇవి కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఎక్కువ మనకి ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అలానే ఉంటాయి చూసారా, వాళ్ళకి బాగుంటాయి. ఈ సోప్స్ వచ్చేసరికి సెట్ ఆఫ్ 4 వస్తాయండి. నేను ఆల్రెడీ ఒకటి తీసి యూజ్ చేస్తున్నాను. సో 3 సోప్స్ ఉన్నాయి ఇందులో. ట్యాన్ ఎక్కువ ఉన్నట్టయితే మీరు కూడా ఇవి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ నేను రీస్టాక్ చేసింది ఇది ప్లమ్ నుంచి బాడీ ఆయిల్ హవాయి అండ్ రుంబా. ఇది కూడా నేను రీస్టాక్ చేసుకున్నాను. ఈ బ్రాండ్లో బాడీ ఆయిల్స్ చాలా బాగా నచ్చుతాయి. బాడీ ఆయిల్స్ మనకి స్మెల్ కూడా చాలా బాగుంటాయండి, ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. అండ్ డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో నేను వెనీలా కూడా యూజ్ చేశాను, అది కూడా చాలా బాగుంటుంది, స్వీట్ స్మెల్ వస్తుంది. ఇది హవాయి అండ్ రుంబా, ఇదేంటంటే మిక్స్డ్ స్మెల్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను రీస్టాక్ చేసుకుంది అయితే ఇది. సో ఇప్పుడైతే ప్రైస్ ఇవి ఇంకా తక్కువకి వచ్చినాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే కంపల్సరీ చెక్ చేయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను న్యూగా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో ఆఫర్లో నాకు ఇంకా ప్రైస్ తగ్గిందండి, అందుకని తీసుకున్నా. ఆక్స్టేల్ నుంచి అండి నైట్ సీరం. ఇది రెటినాల్ నైట్ సీరం అండి. ఏంటంటే బాయ్స్కైనా గర్ల్స్కైనా ఏజ్ 25 దాటిన దగ్గర నుంచి రెటినాల్ మన స్కిన్ కేర్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మన స్కిన్ చాలా బాగుంటుంది. ఇది నైట్ సీరం. సో రెటినాల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు పర్టికులర్ వీడియో కావాలి అనుకుంటే చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ దీని గురించి కంప్లీట్ రివ్యూ కావాలన్నా, సపరేట్ వీడియో కావాలన్నా ఒకసారి నాకు చెప్పండి, నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ రీపర్చేస్ ఫేవరెట్ పీలింగ్ సొల్యూషన్ డర్మాకో నుంచి 30% AHA 2% BHA ఫేస్ పీలింగ్ సొల్యూషన్ అండి. మీరు పీలింగ్ సొల్యూషన్స్ ఇప్పటి వరకు యూజ్ చేయకపోయినా, బిగినర్స్ అయినా కానీ తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కాబట్టి మీరు ఇది యూజ్ చేయొచ్చు. మీకు ఏంటంటే డార్క్ అండర్ ఆర్మ్స్ ఉన్నా లేదా డార్క్ నెక్ ఉన్నా, ఎల్బోస్ డార్క్గా ఉన్నా కానీ మీరు ఇది యూజ్ చేయొచ్చు. నేను ఇది చాలాసార్లు యూజ్ చేశాను, చాలా సపరేట్ వీడియోస్ కూడా షేర్ చేశాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇది నేను మళ్ళీ రీపర్చేస్ చేశాను. ఈ గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అలాగే మెండాలిక్ యాసిడ్ ఉంటుంది, సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో. మరి ఏంటంటే ఇది ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేసేసి జస్ట్ 15 మినిట్స్లో మన స్కిన్ని బ్రైట్గా చేసేస్తుంది. ఇది రీపర్చేస్ చేసుకున్నాను. మోర్ రీపర్చేస్ అండి. ఇది డాక్టర్ షెడ్స్ నుంచి. ఓ మై గాడ్, రీసెంట్ డేస్లో నేను ఎక్కువగా యూజ్ చేస్తుంది, నాకు బాగా నచ్చింది. డాక్టర్ షెడ్స్ నుంచి హెయిర్ సీరం ఇన్ ఆయిల్ అండి. మనకి ఏంటంటే ఎక్కువ హెయిర్ ఆయిల్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి సీరమ్స్ యూజ్ చేయండి. హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మనకి రోజ్మెరీ అండ్ రెడెన్సెల్ ఉంటుంది. 20% యాక్టివ్స్ ఉంటాయి దీనిలో. నాకైతే 100% హెయిర్ గ్రోత్ క్లియర్గా కనిపించింది. ఐఎమ్ స్వేర్ బై దిస్ ప్రోడక్ట్. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే 100% రికమెండ్ చేస్తాను. చాలా మంచి ప్రోడక్ట్, ట్రై చేయండి. అండ్ 100% విజిబుల్ రిజల్ట్ వచ్చింది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా చిన్న చిన్న హెయిర్ గ్రోత్. నేను ఇది ఆల్రెడీ ఒక బాటిల్ ఫినిష్ చేస్తానండి, అందుకని ఇంకోటి తెప్పించాను. మనకి ఇది లోపల చూసినట్టయితే ఇలా ఉంటుంది, డ్రాపర్లో ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఫినిష్ చేసింది కూడా మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది. మనకి ఎక్కువ ప్రోడక్ట్ కూడా అవసరం లేదు, జస్ట్ కొన్ని డ్రాప్స్ తీసుకుని మనకి స్కాల్ప్ మీద అప్లై చేసుకుంటే చాలు. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 to 10 minutes అలా ఉంచేసేయండి, మీకు హెయిర్ మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. హెయిర్ వాష్ చేయాలి అలాంటిది ఏమి ఉండదు కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు.
సో నెక్స్ట్ నేను హైలీ రికమెండ్ చేస్తాను ఇది. ఒక రీపర్చేస్ డాక్టర్ షెట్స్ నుంచి అండి. ఇది బాడీ స్ప్రే సన్ స్క్రీన్ అనమాట. స్ప్రే ఫామ్లో ఉన్న సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి ఫినిష్ చేసేసాను. ఆల్మోస్ట్ 1.5 months ఆర్ 2 months నుంచి యూస్ చేస్తున్నాం ఇంట్లో అందరం. చాలా బాగుంది. నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇదే యూస్ చేస్తున్నాను. మంచిగా ఉంది. స్కిన్కి అయితే లైట్ వెయిట్గా ఉంటుంది. స్ప్రే చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఏరియా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నేను మా కజిన్ కోసం ఆర్డర్ పెడదామని చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఇన్ కేస్ స్టాక్లో ఉంటే నేను ఇది లింక్ ఇస్తాను. అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే నేను ఏం చేయలేను. వన్ మోర్ రీపర్చేస్ వచ్చేసరికి హెయిర్ కేర్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా బీ బ్లెండ్ బ్రాండ్ నుంచి అండి. ఇది మనం ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళకి యూజ్ చేయొచ్చు. హీట్ ప్రొటెక్షన్ అనమాట. డైరెక్ట్గా మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ కర్లింగ్ కానీ చేసుకునే బదులు ఇలాంటి హెయిర్ స్ప్రేస్ యూజ్ చేసిన తర్వాత మీరు స్టైలింగ్ చేసుకున్నారనుకోండి, మీకు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఒక రీపర్చేస్ వచ్చేసరికి మామాఅర్త్ నుంచి అండి. ఇది బై బై బ్లెమిషెస్ సీరం. ఈ సీరం నేను మా కజిన్ కోసం తీసుకున్నాను, నా కోసం కాదు. సో ఈ సీరం ఏంటి అంటే, ఒకవేళ మీకు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా, లేదంటే బ్లమిషెస్ ఎక్కువ ఉన్నా, పింపుల్స్ వల్ల మచ్చలు పడినా అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేంటంటే ఎక్కువ హార్ష్గా ఉండదు. సో టీనేజర్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. అందుకని తీసుకున్నాను. బిగినర్స్ స్కిన్ కేర్కి కొంచెం ఇప్పుడే బీటెక్లోకి ఫస్ట్ ఇయర్ లేదా ఎంటర్ అయిపోయి బీటెక్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి, మార్క్స్ పడిపోతూ ఉంటాయి కదా. వాటిని తగ్గించడానికి మనం హార్ష్గా ఉన్నాయి కాకోకుండా ఇలాంటివి యూజ్ చేయొచ్చు. విటమిన్ సి ఉంటుంది, మల్బెర్రీ ఉంటుందండి. మన స్కిన్కి చాలా మంచి బ్రైట్నెస్ కూడా ఇస్తుంది. చాలా బాగుంటుంది. అందుకే రీపర్చేస్ చేశాను. ఆల్రెడీ అంతకుముందు నేను ఇది యూజ్ చేశాను. అప్పుడు ఏంటంటే నాకు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు యూజ్ చేశాను. బట్ మా కజిన్కి మళ్ళీ బ్లమిషెస్ వచ్చినాయి అని అందని నేను మళ్ళీ రీపర్చేస్ చేశాను ఇది. 2 మేకప్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. సో చాలా వరకు నా మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి అండి. ఐ షాడోస్ అలాగే లిప్స్టిక్ ఎక్స్పైర్ అయిపోయినవన్నీ తీసేసాను. సో మళ్ళీ నేను రీస్టాక్ చేసుకోవాలి. మ్యాక్సిమం నేను ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంచుకోను, జస్ట్ నాకు కావాల్సిననే ఉంచుకుంటాను. మిగతా మా కజిన్స్కి లేదా ఫ్రెండ్స్కి ఎవరికి ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను. సో అందులో కూడా నేను యూజ్ చేయకోకుండా ఎక్స్పైర్ అయిపోయినవి ఉన్నాయి కదా, అవన్నీ తీసేసాను అనమాట. సో అందుకే రీస్టాక్ చేసుకుంటున్నాను. రీస్టాక్ చేసుకునేటప్పుడు నాకు కావాల్సినవి ఒక 2 ప్రొడక్ట్స్ మాత్రం మేకప్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఈసారి. ఇది వచ్చేసరికి ఐ షాడో ప్యాలెట్ అండి. ఇది స్విస్ బ్యూటీ నుంచి. ఈ స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్స్ బాగా ట్రెండింగ్లోకి వచ్చినాయి. తక్కువ బడ్జెట్లో మంచి పిగ్మెంటెడ్గా ఉన్నాయి, బాగున్నాయి అని అన్నారు. అందుకని తీసుకున్నాను ఎలా ఉంటాయి ఏంటని. చాలా బాగున్నాయి. నేను ఇది యూజ్ చేసిన తర్వాత తెలిసింది. ఈ ఐ షాడో ప్యాలెట్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ప్యాలెట్స్ ఉన్నాయండి. నేను తీసుకున్న ప్యాలెట్ వచ్చేసరికి 02 లేట్ నైట్. ఇందులో ఏంటంటే 24/7 పాస్పోర్ట్ ప్యాలెట్ అనమాట. ఇది 12 షేడ్స్ వస్తాయి. అండ్ ఇందులో మ్యాట్ అండ్ గ్లిట్టర్ 2 ఉంటాయండి. మనకి సెమీ మ్యాట్ కూడా అనిపిస్తుంది కొన్ని అయితే. అండ్ ఈ ప్యాలెట్ కలర్స్ వచ్చేసరికి మనకి పార్టీ కలర్స్ అనమాట. మనం ఎలాంటి వెడ్డింగ్ లుక్స్ క్రియేట్ చేయాలన్నా, పార్టీ లుక్స్ క్రియేట్ చేయాలన్నా ఇది చాలా బాగుంటుంది. అందుకని ఇది తీసుకున్నాను. మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు అనమాట. కొన్ని పేస్టల్ కలర్ ప్యాలెట్స్ తీసుకుంటే ఏంటంటే మనం ఎక్స్పెరిమెంటల్ మేకప్స్ చేస్తాం చూసారా, అలాంటప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ మీరేంటంటే ఓన్లీ వెడ్డింగ్స్కి పార్టీస్ మేకప్స్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి బేస్ కలర్స్ తీసుకోండి. ఇవి మనం మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. అందుకని తీసుకున్నాను నేను ఇది. అండ్ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది యూజ్ చేస్తుంటే కూడా చాలా పిగ్మెంటెడ్గా ఉంది. కలర్స్ చాలా బాగున్నాయండి. సో అన్ని కలర్స్ నేను స్వాచ్ చేయట్లేదు. జస్ట్ బ్లాక్ కలర్ అంటే ఆటోమేటిక్గా డార్క్గా ఉంటుంది. బ్లాక్ కలర్ స్కిప్ చేసి లైట్ కలర్ ఒకటి, మీడియం కలర్ ఇలా తీసుకుని స్వాచ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, చాలా బాగుందండి. పిగ్మెంటేషన్ అయితే సూపర్గా ఉంది. ట్రెడిషనల్ లుక్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, పార్టీ వేర్ మేకప్స్ అయినా చేయొచ్చు. చాలా బాగుంది. ఈరోజు ఈ ఐ షాడో ప్యాలెట్తోనే నేను ఐ మేకప్ చేసుకున్నానండి. జస్ట్ పిగ్మెంటేషన్ ఎలా ఉందో టెస్ట్ చేద్దామని చెప్పని స్టార్ట్ చేశాను. పిగ్మెంటేషన్ చాలా బాగుంది. అండ్ మనకి చాలా క్విక్గా బ్లెండ్ అవుతుంది కూడా. బ్లెండింగ్ కూడా చాలా బాగుంది. ఈ మధ్యన స్విస్ బ్యూటీలో మేకప్ ప్రొడక్ట్స్ చాలా బాగా వస్తున్నాయండి. లిప్స్టిక్స్ కానీ ఈ ఐ షాడో ప్యాలెట్స్ కానీ చాలా బాగుంటున్నాయి. అండ్ నా టాప్ మీద సిల్వర్ వర్క్ ఉంది. సో అందుకని సిల్వర్ కలర్ అప్లై చేద్దాం అనుకున్నాను. ఇది గ్లిట్టర్. నేను ఫింగర్తో తీసినప్పుడు చాలా పిగ్మెంటెడ్గా ఉంది. బ్రష్తో అప్లై చేస్తే నాకు 2-3 టైమ్స్ అప్లై చేయాల్సి వచ్చింది. బట్ ఫింగర్తో అప్లై చేస్తే ఒక్కసారి అప్లై చేస్తే అలా ఉండిపోయింది. ఇన్నర్ కార్నర్లో నేను గ్లిట్టర్ అప్లై చేసిన తర్వాత నాకు స్మోకీ ఐ లాగా క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అందుకని బ్లాక్ షేడ్ తీసుకుని స్మచ్ చేస్తున్నాను. లుక్ అయితే చాలా సింపుల్గా నీట్గా వచ్చిందండి. అండ్ మనకి ప్యాకింగ్ కూడా చాలా స్టేబుల్గా ఉంది.
కాంపాక్ట్గా ఉందన్నమాట, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఎలాంటి బ్రషెస్ రావు, మనం ఎక్స్టర్నల్గా బ్రష్ తీసుకొని యూజ్ చేసుకోవాలి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మేకప్ ప్రొడక్ట్స్లో ఫస్ట్ టైం పర్చేస్ చేశాను ఇది. ఇది వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి కోల్ అనమాట. బ్రౌన్ కలర్ కాజల్ తీసుకున్నాను. బ్లాక్ కాజల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ బ్రౌన్ కలర్ క్రీమీగా ఉన్న కాజల్ కోసం చూస్తుంటే నాకు ఇది కనిపించింది, ఇది ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది చాలా క్రీమీగా ఉంది. ఇది ఏంటంటే 12 అవర్స్ వరకు వాటర్ ప్రూఫ్ అన్నారు. 12 అవర్స్ వరకు లాంగ్ స్టే ఉంటుందో లేదో చూడాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం యూజ్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఓ గాడ్, శాంపుల్ సన్ స్క్రీన్ అనమాట, లోటస్ బ్రాండ్ నుంచి చిన్న శాంపుల్ సన్ స్క్రీన్ వచ్చింది లోటస్ బ్రాండ్ నుంచి. సో అంతే నేను తీసుకున్నవి. సో ఫ్రెండ్స్, ఇవి నేను తీసుకున్నవి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కూడా విష్ లిస్ట్లో పెట్టుకున్నవి రీస్టాక్ చేసుకోవాలనుకుంటున్న ప్రొడక్ట్స్ ఏవైనా కానీ తక్కువ ప్రైస్కే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.